స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 దేవుని మహిమ మేఘం పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అభిషేకం కరుణా పీఠం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని 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 పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది. పరిశుద్ధాత్మను మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుని ఆత్మ తాకుతుంది. ప్రతి ఒక్కరిని దేవుని ఆత్మ ఆవరించి ఉన్నది. ఇక్కడ స్థలములో దేవుని ఆత్మ అల్లాడుతుంది. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ఆత్మ కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుకి సమస్త ఘనత మహిమ ప్రభావములు, సమస్త ఘనత మహిమ ప్రభావములు, సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యా 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 నీకు మాత్రమే చెల్లును గాక, నీకు మాత్రమే. హల్లెలూయా. Holy Spirit, Holy Spirit, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారాగా ఆరాధన ద్వారాగా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ దివ్య సన్నిధి మాతో ఉంచి మందరితో ఈ మొదటి రాత్రి సభలో మాట్లాడి బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఇటు పక్క చాలా ప్లేస్ ఉంది, ఇటు మా రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉంది, ఇటు కొంచెం కవర్ చేయండి. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. మరి దేవుడు మరి సంఘంలో ఎంతోమంది బిడ్డలు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు చూడకుండా చెప్పగలిగిన ఆత్మీయ పిల్లల్ని ప్రభు మాకు అనుగ్రహించారు. సమయం ఉండాలే కానీ మరి చెప్పడానికి చాలామంది బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు అలాంటి కృప దేవుడు బిడ్డలకు అనుగ్రహించారు. మన మధ్యలో చిన్న బిడ్డలు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మరి పుస్తకం పేరు అధ్యాయాలు
ఒక్కొక్క పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో వారు చూడకుండా చెప్తారు. ఒక 3-4 నిమిషాల్లో అయిపోతుంది కనుక జాగ్రత్తగా మనందరం కూడా చూడకుండా చెప్పే కార్యక్రమాలు కూడా ఈ సభలో ఉంటున్నాయి. రేపు రాత్రి కూడా చూడకుండా చెప్పబోతున్నారు. పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, చూడకుండా చెప్పే విషయాలు ఉంటాయి, దేవుని యొక్క వాక్యం, ఈ 4 ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం అనేది మన హృదయాలలో, మన అంతరంగములో ఉండాలి, మన గుండెల్లో ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. వాక్యాన్ని మనం నెమరు వేయాలి. ఆ విధంగా వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలని ప్రభువు మనకి తెలియపరుస్తున్నారు. యాకోబు గారు వారి బిడ్డలు ఉన్నట్టున్నారు ఇక్కడ, రండి. వారు చూడకుండా దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల ప్రకారం చెప్తారు. ఎవరు సిద్ధపడినా ఎలాంటి మీటింగులనైనా మేము అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ధ్యేయమే దేవుని వాక్యం, మా ఊపిరే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవసారికి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే బైబిల్లో నుంచి పాత నిబంధనలు పుస్తకాలు అధ్యాయములు 39, అధ్యాయములు 929 అధ్యాయములు. ఆది ఖండం 50 అధ్యాయాలు, నిర్గమకాండం 40 అధ్యాయాలు, లేవ్య ఖండం 27 అధ్యాయాలు, సంఖ్యాకాండం 36 అధ్యాయాలు, ద్వితీయోపదేశ ఖండం 34 అధ్యాయాలు, యెహోషువ 24 అధ్యాయాలు, న్యాయాధిపతులు 21 అధ్యాయాలు, రూతు 4 అధ్యాయాలు, మొదటి సమూయేలు 31 అధ్యాయాలు, రెండవ సమూయేలు 24 అధ్యాయాలు, మొదటి రాజులు 22 అధ్యాయాలు, రెండవ రాజులు 25 అధ్యాయాలు, మొదటి దినవృత్తాంతం 29 అధ్యాయాలు, రెండవ దినవృత్తాంతం 36 అధ్యాయాలు, ఎజ్రా 10 అధ్యాయాలు, నెహెమ్యా 13 అధ్యాయాలు, ఎస్తేరు 10 అధ్యాయాలు, యోబు 42 అధ్యాయాలు, కీర్తనలు 150 అధ్యాయాలు, సామెతలు 31 అధ్యాయాలు, ప్రసంగి 12 అధ్యాయాలు, పరమగీతం 8 అధ్యాయాలు, హెష్యా 60 అధ్యాయాలు, ఇర్మియా 52 అధ్యాయాలు, విలాపవాక్యంలో 5 అధ్యాయాలు, యెజ్కేలు 48 అధ్యాయాలు, దానియేలు 12 అధ్యాయాలు, హోషియా 14 అధ్యాయాలు, ఏవేలు 3 అధ్యాయాలు, ఆమోసు 9 అధ్యాయాలు, ఓపద్యా 1 అధ్యాయం, యోన 4 అధ్యాయాలు, మీకా 7 అధ్యాయాలు, నహూము 3 అధ్యాయాలు, అబ్బాకుకు 3 అధ్యాయాలు, జఫన్యా 3 అధ్యాయాలు, అగ్గాయి 2 అధ్యాయాలు, మలాకి 14 అధ్యాయాలు, జకర్యా 14 అధ్యాయాలు, మలాకి 4 అధ్యాయాలు. ఆమేన్. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారు ఉన్నారు, కూడా వచ్చిన అందరికీ ఉన్నారు. నేను చెప్పబోయే వాక్యం బైబిల్లో నుంచి కొత్త పుస్తకాలు 27 అధ్యాయాలు 260, మత్తయి సువార్త కొరింథీ 16 అధ్యాయాలు, ఎఫెసీయులకు 6 అధ్యాయాలు, అధ్యాయాలు, ఆరు అధ్యాయాలు, రెండో అధ్యాయాలు, పిలమేలుకు 1 అధ్యాయాలు, ఎబ్రిలకు 13 అధ్యాయాలు, యాకోబు 5 అధ్యాయాలు, మొదటి పేతురు 5 అధ్యాయాలు, రెండో పేతురు 3 అధ్యాయాలు, మొదటి యోహాను 5 అధ్యాయాలు, రెండో యోహాను 1 అధ్యాయాలు, మూడో యోహాను 1 అధ్యాయాలు, యోధ 1 అధ్యాయాలు, పెంటంటన 2 అధ్యాయాలు. ఆమె చప్పట్లు కొడుదాం. పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల, పాత నిబంధన 39 పుస్తకాలు, కృత నిబంధన 27 పుస్తకాలు. ఆ పుస్తకాల పేర్లు, అధ్యాయాలు చిన్న బిడ్డలు చెప్పడానికి దేవుడు కృప చూపించారు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువుని మహిమపరచండి. మరి ఇలాంటి ఆత్మీయ పిల్లలు, చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ అనేక మంది సంఘంలో చూడకుండా చెప్పగలిగిన బిడ్డలు ఉన్నారు.
మీరు కూడా వాక్యాన్ని అలాగ ధ్యానం చేస్తే మీ హృదయాలలో ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్ర. మంచిది. సహోదరి రాహిల్ కూడా మన మధ్యలో ఉంది. ఆమె కూడా 2-3 నిమిషాలు చూడకుండా చెప్పిన తర్వాత ఒక వర్తమానం మీరు చక్కగా వినబోతున్నారు. 10 గంటలకల్లా ఈ మొదటి మీటింగ్ని మేము ముగించడం జరుగుతుంది. దానికి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే, బైబిల్లోని రాజులు వారు పరిపాలించిన కాలము. బైబిల్లోని రాజులు 42 మంది, ఐక్యరాజ్య పరిపాలన రాజులు 3, యూదా రాజులు 20 మంది, ఇశ్రాయేల్ రాజులు 19 మంది. ఐక్యరాజ్య పరిపాలన రాజులు వారి పేర్లు, వారి పరిపాలించిన కాలం. మొదటి రాజు సౌలు గారు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. రెండవ రాజు దావీదు గారు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. మూడో రాజు సొలొమోను గారు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజులు 20 మంది, వారి గోత్రములు 2, వారి రాజ్యము దక్షిణము, వారి రాజధాని యెరూషలేము. యూదా రాజులు 20 మంది, వారి పేర్లు, వారి పరిపాలించిన కాలము. రెహబాబు గారు 17 సంవత్సరములు పరిపాలన చేసెను. అబియా గారు 3 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆషా గారు 41 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోషాపాతు గారు 25 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోరాము గారు 8 సంవత్సరములు పరిపాలన చేసెను. అహజ్యా గారు 1 సంవత్సరం పరిపాలన చేసెను. అతల్య గారు 6 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజుల్లో కానీ ఇశ్రాయేల్ రాజుల్లో కానీ ఒక్కతే రాణి, మిగిలిన వారందరూ రాజులు. యోవాషు 40 సంవత్సరములు పరిపాలన చేసెను. అమజ్య 29 సంవత్సరములు పరిపాలన చేసెను. ఉజ్జియా 52 సంవత్సరములు పరిపాలన చేసెను. యోతాము 16 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆహాజు 16 సంవత్సరములు పరిపాలన చేసెను. హిజ్కియా 29 సంవత్సరములు పరిపాలన చేసెను. మనష్షే 55 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆమోను 2 సంవత్సరములు పరిపాలన చేసెను. యోషియా 31 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాహాజు 3 మాసములు పరిపాలన చేసెను. యెహోయాకీము 11 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాకీను 3 మాసములు పరిపాలన చేసెను. సిద్కియా 11 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజులలో ఎక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు మనష్షే గారు 55 సంవత్సరములు పరిపాలన చేసెను. యూదా రాజుల్లో తక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు యెహోయాహాజు 3 మాసములు పరిపాలన చేసెను. మరియు యెహోయాకీను గారు కూడా 3 మాసములు పరిపాలన చేసెను. ఇశ్రాయేల్ రాజులు 19 మంది, వారి గోత్రములు 10, వారి రాజ్యము ఉత్తరము, వారి రాజధాని షెకెము, తీర్జా, సమరయ. ఇశ్రాయేల్ రాజులు 19 మంది, వారి పేర్లు, వారి పరిపాలించిన కాలము. యెరోబాము గారు 22 సంవత్సరములు పరిపాలన చేసెను. నాదాబు గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. బయషా గారు 24 సంవత్సరములు పరిపాలన చేసెను. ఏలా గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. జిమ్రీ గారు 7 రోజులు మాత్రమే పరిపాలన చేసెను. ఒమ్రీ గారు 12 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆహాబు గారు 22 సంవత్సరములు పరిపాలన చేసెను. అహజ్యా గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోరాము గారు 12 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహూ గారు 28 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాహాజు 15 సంవత్సరములు పరిపాలన చేసెను. యెహోయాషు 16 సంవత్సరములు పరిపాలన చేసెను. యెరోబాము గారు 41 సంవత్సరములు పరిపాలన చేసెను. జకర్యా గారు 6 మాసములు పరిపాలన చేసెను. షల్లూము గారు 1 మాసము పరిపాలన చేసెను. మెనహాము గారు 10 సంవత్సరములు పరిపాలన చేసెను. పెకహ్యా గారు 2 సంవత్సరములు పరిపాలన చేసెను. పెకహు గారు 8 సంవత్సరములు పరిపాలన చేసెను. ఓషియా గారు 9 సంవత్సరములు పరిపాలన చేసెను. ఇశ్రాయేల్ రాజులో ఎక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు యెరోబాము గారు 41 సంవత్సరములు పరిపాలన చేసెను. ఇశ్రాయేల్ రాజులో తక్కువ సంవత్సరములు పరిపాలన చేసిన రాజు జిమ్రీ గారు 7 రోజులు మాత్రమే పరిపాలన చేసెను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మన ప్రారంభం నుంచి ముగింపు వరకు మన భక్తి సరిగ్గానే ఉంటేనే, మన మరణం వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, ఆయన రాజ్యం చేరేంత వరకు నమ్మకంగా ఉంటేనే ఆయన రాజ్యంలో చేరుతాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టోసారి ప్రభువుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్ర. బైబిల్లో ఎంతమంది రాజులు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎంత అద్భుతం అండి. ఎంత అద్భుతమైన విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇలాగ అనేకమైన విషయాలు అనేకమైన కోణాలలో చెప్పగలిగిన ఆత్మీయ పిల్లలు ఇంకా మీలో ఎవరైనా సిద్ధపడితే రేపటి కూడా మంచి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారాగా దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్ర. ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి మనందరం చేతులెత్తి ఒకసారి దేవదేవునికి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? సౌండ్ అంతేనా? 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 అసలు సౌండ్ ఇప్పుడు. రెడీ, 1 2 3 స్టార్ట్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మరొకసారి, హల్లెలూయా. కొంతమంది వదిలేశారు. దేవుని స్తోత్ర. అలా గట్టిగా చెప్తే కొంచెం మనకు కూడా అద్భుతమైన రీతిలో దేవుడు మంచి దీర్ఘాయుష్ ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. మంచిది. ముఖ్యంగా మరి ఈ సభలు ఏర్పాటు చేసిన బోయేజ్ గారి కుటుంబానికి పరిశుద్ధాత్మగ్ని సహవాసం సంఘం తరపున మరి అభినందనలు తెలుపుతున్నాం. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, సభలు సేవకులు సంఘస్థులు అందరూ కలిసి ఏర్పాటు చేస్తారు. కానీ వారి కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చి 2 రాత్రులు ఈ గ్రౌండ్లో ప్రభు సువార్తను ప్రకటించాలని ఒక మంచి దృక్పథముతో వారు ముందుకు వచ్చారు. అలాగే ఏ సంఘంలో ఉన్న ఏ బిడ్డలైనా అలా ముందుకు వస్తే దైవజనులు ఒక అద్భుతమైన సువార్తను ప్రకటించగలుగుతారు. దేవునికి స్తోత్రం. అలాగే మరి మాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు కూడా మరి మొన్న డిసెంబర్ మాసాల్లో కానీ మరి కొన్ని కార్యక్రమాలు చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఏరియాలో అద్భుతమైన సువార్తను ప్రకటన చేశారు. 50,000, 1,00,000 ఆ విధంగా ఖర్చు పెట్టి చక్కగా ప్రభు యొక్క పనిని కొనసాగించారు. ఈ కుటుంబం కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి క్రిస్మస్ ఆరాధన ఒక్కటే పెడితే ఒక్కరోజు కాసేపు మాత్రమే సువార్త అందించగలుగుతాము. అలాగే 2 రోజులైతే కొంచెం సంపూర్ణంగా అందరూ కూడా బలపరచబడటానికి వాక్యం వినటానికి అవకాశం ఉంటుందని కొన్ని వేల రూపాయలు ఈరోజు రేపు ఖర్చు పెట్టి మరి సభలు అద్భుతంగా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు. సంఘస్థులు దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలందరూ ప్రార్థన చేశారు, వారి కుటుంబం ప్రార్థన చేశారు. ఈ రాత్రి మొదటి రాత్రే ఇంతమంది ప్రజల్ని ప్రభువు నడిపించారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా రేపు రాత్రి అంతకంటే ఎక్కువ మంది ప్రజల్ని ప్రభువు నడిపించబోతున్నారు. నమ్మిన వారు చేతులతో సారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము. ఇంతవరకు పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా, చూడకుండా చెప్పబడిన కార్యక్రమాల ద్వారాగా ఎంతో మహిమ కలిగింది. ఒక 40 నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ చరణం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మరొకసారి రెఫరెన్సు 10వ అధ్యాయము 45వ వచనము చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా. ఇక్కడే మెయిన్ పాయింట్ అనగా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చేన నేను. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి రావటానికి ఒక కారణం ఏంటంటేనండి, అనేకులకు ప్రతిగా అనండి మాట, అనేకులకు ప్రతిగా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. దేవునికి స్తోత్ర. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ తన గురించి తాను వచ్చారా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వటానికి వచ్చారా? అనేకులకు ప్రతిగా. అనేకులు అంటే సర్వలోక ప్రజలకు ప్రతిగా, సర్వలోక ప్రజలకు ప్రతిగా ఒక్కాయనే ప్రాణం పెట్టడానికి వచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎందుకు పాస్టర్ గారు అనేకులకు ప్రతిగా ఒక్కాయన విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వటానికి ఎందుకు వచ్చారంటే, ఆ ప్రాణమే ఆయన ఇవ్వకపోతే మనకి పాపము నుండి శాపము నుండి విమోచన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నీకు ప్రతిగా
ఈ రోజు ఇంకెవరైతే ఒక్కొక్కరు నాకు ప్రతిగా అంటే సర్వలోకం అంతే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి ప్రభువు వచ్చారు. మీ అందరికీ అర్థమవున్నట్లుగా ఒక మాట చెప్తున్నాను. సర్వలోకములో ఉన్న అందరి పక్షాన చప్పట్లు కొట్టోసారి ప్రభుని మైపడదాం. సర్వలోకములో ఉన్న అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనముగా దారబోయటానికి యేసుక్రీస్తు సిలువ వేయబడి క్రయధనముగా తన ప్రాణమునివ్వటానికి వచ్చారు. జాగ్రత్తగా వినండి, కొన్ని అమూల్యమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్ర. అక్కడ క్రయధనము అనే మాట ఉంది, అనండి మాట జాగ్రత్తగా వినండి. క్రయము అనగా కొనుట, విక్రయము అనగా అమ్మబడుట. మళ్ళానండి, క్రయము అనగా కొనుట, విక్రయము అనగా అమ్ముట. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విక్రయము అనునది ఆదాము ద్వారా పాత నిబంధనలో జరగగా, క్రయము అనునది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా క్రొత్త నిబంధనలో జరిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆదాము యొక్క పాపము అందరిలోనికి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ విక్రయము జరిగింది. కానీ క్రొత్త నిబంధనలో యేసయ్య ద్వారాగా ఏం జరిగిందంటే క్రయము అనగా కొనుట. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. విక్రయము అనగా అమ్మబడుట. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు సర్వలోక ప్రజల పక్షాన అనేకులు ప్రతిగా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ప్రాణం ఇవ్వటానికే యేసయ్య వచ్చారు, ప్రాణం పెట్టడానికే యేసయ్య వచ్చారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకయ్యా ఆయన క్రయధనముగా విమోచించారంటే మనందరము అమ్మబడ్డాము. అనండి, మనల్ని విక్రయించిన మొదటి ఆదాము, పాపము చేసిన ఆదాము సర్వమానవులను సాతానికి ఏం చేశాడంటే అమ్మేశాడండి. ఎవరికి? సాతానికి ఏం చేశాడు? అమ్మివేశాడు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు మనుషులందరూ కూడా విక్రయించబడ్డారు. మానవులందరూ కూడా విక్రయించబడ్డారంటే ఒక మాట చెప్పండి, అమ్మబడ్డారు. ఎవరికి అమ్మబడ్డారు చెప్పండి? సాతానికి. చదవండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుడు మనల్ని ఎలా కొన్నాడు, ఏ క్రయధనముగా ఆయన విమోచించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా వినండి, రాత్రికాల సమయంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి. దేనికండి? నేను పాపమునకు. ఈ రోజున ప్రతి మానవుడు దేనికి అమ్మబడ్డాడు? అనాదిలోనే దేవుడు ఆదాము హవ్వలను తన పోలికలో తన స్వరూపములో దేవుడు ఏర్పాటు చేసుకుంటే, సాతానుగాడు సర్పం రూపములో ఏదేను తోటలోకి వచ్చి తినకూడని పండుని తినేలాగా చేసి వారిద్దరూ దేవుని ఆజ్ఞని మీరేలాగా చేస్తే, అవ్వమ్మ మొదట పండు తిని ఆదాముకి ఇవ్వగా ఆదాము కూడా పండు తినగా ఇద్దరు దిగంబరులైపోయారు. ఆనాడు ఎప్పుడైతే ఆది మానవులు దేవునికి దూరమై ప్రియమైన దేవుని బిడ్డలు దిగంబరులైపోయారో, వారి నుండి వచ్చిన తర్వాత సంతతి వారందరూ కూడా సాతానికి ఏమయ్యారంటే విక్రయించబడ్డారు, అమ్మబడ్డారు. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటే సర్వలోక ప్రజలు ఎవరికి అమ్మబడ్డారు? సాతానికి అమ్మబడ్డారు. మనల్ని విక్రయించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆదాము అవ్వలు. వారు అమ్మేశారు, సాతానికి అమ్మబడ్డాం. అందుకే ఇక్కడ రోమిలు రాసిన పత్రిక 7:14 భక్తుడు అంటున్నాడు, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అంటే మనిషి దేనికి అమ్ముడిపోయాడండి? మాట్లాడాలి మీరందరూ. మేము వింటున్నాం పాస్టర్ గారు శ్రద్ధగా అన్నవారు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. యేసయ్య ప్రేమ ఈ రాత్రి ఇక్కడ కనబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి. ఒకవేళ నువ్వు రక్షించబడిన బిడ్డవైనా, నీకు ఆ దేవుని గురించి తెలిసిన బిడ్డవైనా, క్రొత్త విషయాన్ని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు.
అది ఎన్ని రోజులు మాట్లాడినా తనివి తీరదు, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా తనివి తీరదు. ఒకప్పుడు అందరూ పాపానికి అమ్మబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డరా, పాపానికి అమ్మబడిన అందరి పక్షాన నిలబడిన వ్యక్తి ఎవరండి? పాపానికి అమ్మబడిన అందరి పక్షాన నిలబడి కొన్న వ్యక్తి ఎవరు? క్రయధనముగా ప్రాణాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటే ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి వెళ్ళబోతున్నావు. ప్రభువుకి అర్పించి నువ్వు వెళ్ళబోతున్నావు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను పాపమునకు అమ్ముడుపోయాను. అందుకే పాపం మానవుని ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, అమ్మ, పాపం మనిషిని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. అంటే యజమానిగా ఉందంట. ఏది? పాపము మనిషి మీద ఎలా ఉందంటే యజమానిగా ఉంది, ఏలుబడి చేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ అమ్ముడుపోయారా? కొందరేనా? టోటల్ అందరూ పాపానికి అమ్ముడుపోయారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మొదటిది విక్రయించిన ఆదాము అవ్వలు సాతానికి అమ్మేశారండి. రెండో మాట చెప్తున్నాను, విలువైన జీవితాలని ఈ రోజున సాతానికి అమ్ముకుంటున్న మానవులండి. ఎవరికి అమ్మేసుకుంటున్నారు? ఏ జీవితాన్ని? విలువైన జీవితాన్ని. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు చాలా విలువైన జీవితమే ఇచ్చాడు, చాలా శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. కానీ చాలామంది ఈ రోజున తమ విలువైన జీవితాలను ఎవరికి అమ్ముకుంటున్నారు? సాతానికి అమ్మేసుకుంటున్నారు. మీరు బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే ఒక్క పూట కూటి కొరకు, అనగా సుఖము కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేశాడు ఏశావు. ఈనాడు పాప ప్రభావం వలన మనుషులు తమ విలువైన జీవితాలను దేనికి అమ్మేస్తున్నారంటే పాపానికి అమ్మివేసేసుకుంటున్నారు. ఒకవేళ ఈ రాత్రి నీవు కూడా నీ విలువైన జీవితాన్ని పాపానికి అమ్మివేసిన వ్యక్తిగా ఉన్నావేమో, కానీ నీ కొరకు క్రయముగా నిన్ను కొనటానికి ఆయన ఒక వెల ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అమ్మబడిన నిన్ను కొనటానికి వచ్చిన దేవుడు నా ప్రియ రక్షకుడైన యేసు. పాపానికి అందరు అమ్మబడ్డారు, అందరూ విక్రయించబడ్డారు. కానీ దేవుడు రాశాడు అక్కడ, అనేకులకు ప్రతిగా క్రయధనముగా, విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వటానికే నేను వచ్చాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బైబిల్లో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని ఏశావు ఏం చేశాడు చెప్పండి? అమ్మివేశాడండి. జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా విలువైనది. అది ఒక అద్భుతమైన దీవెన. జన్మ హక్కుగా, ఇంటికి పెద్ద కొడుకుగా, కుటుంబానికి నాయకుడుగా ఉండే ఒక అద్భుతమైన దీవెనను ఏశావు ఏం చేశాడు చెప్పండి? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, తన విలువైన జీవితాన్ని ఎవరికి అమ్మేశాడు చెప్పండి? సాతానికి, అపవాదికి అమ్మివేశాడు. ఈరోజు చాలామంది విలువైన జీవితాన్ని ఎవరికి అమ్మేస్తున్నారు? సాతానికి, అపవాదికి అమ్మివేయబడుతున్నారు. చాలామంది తమ విలువైన జీవితాలని పాపానికి అమ్మేసుకుంటున్నారు. ఒక్క మాట చెప్పండి, దేవుడు నాకు విలువైన జీవితం ఇచ్చాడండి అన్నవారు చేతులు ఎత్తండి. దాన్ని తాగుడుకు అమ్ముకుంటున్న వారు లేరా? పేకాటకు అమ్ముకుంటున్న వారు లేరా? వ్యభిచారానికి అమ్ముకుంటున్న వారు లేరా? రకరకాల జోదాలకి, దొంగతనాలకి అమ్ముకుంటున్న వారు లేరా? చాలా భయంకరమైన వ్యసనాలకి, అక్రమ సంబంధాలకి, కామ వికారమైన చేష్టలకి అమ్ముకుంటున్న వారు లేరా? అంటే పాపానికి అనేక మంది ఈరోజు ఏమైపోతున్నారండి? బానిసలైపోయి అమ్ముడుపోతున్నారు. కానీ దేవుడిచ్చిన జీవితం ఎలాంటిది? ఎవరు నీ ముందు కనబడినా పాపానికి అమ్ముడుపోయి వారి జీవితం పాడు చేసుకుంటున్నా నువ్వు చాలాసార్లు చెప్తావుగా, బాబు నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోమాక, అమ్మా నీ విలువైన జీవితాన్ని, ఓ యవనస్తుడా, ఓ యవన సహోదరి నీ విలువైన జీవితం పాడు చేసుకోమాక, ఇంకా చాలా అద్భుతమైన లైఫ్ ఉంది, చాలా అద్భుతమైన జీవితం ఉంది, నీకు చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఇప్పుడే నువ్వు గంజాయికి అలవాటు పడి, ఇప్పుడే నువ్వు సిగరెట్లకు అలవాటు పడి, ఇప్పుడే నువ్వు పేకాటకు అలవాటు పడి, ఇప్పుడే నీ తాగుడికి అలవాటు పడి, నీ జీవితం అంతా, దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితం అంతా నువ్వు పాడు చేసుకుంటే రేపు ఆరోగ్యము దెబ్బతింటుంది కదా, నీ జీవితం స్పాయిల్ అయిపోద్ది కదా, నీ జీవితం పాడైపోద్ది కదా, ఎందుకు అని నీవే నీ కళ్ళ ముందు కనబడుతున్న వారిని హెచ్చరిస్తావు కదా.
అలాంటి శ్రేష్టమైన జీవితాలను ఈరోజు ఎవరికి అమ్మేసుకుంటున్నారట? సాతానికి, అపవాదికి. ఈ రాత్రి ఎవరైతే పాపానికి అమ్ముడుపోయారో, ఒకవేళ విడుదల లేక తిరుగుతున్నావేమో, ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. రా, ఈ మొదటి రాత్రి నిన్ను కనికరించబోతున్నాడు. ఈ మొదటి రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ కొరకు క్రయధనముగా ప్రాణం ఇవ్వటానికి వచ్చిన ఒకే ఒక్క లోక రక్షకుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్య ప్రాణం తీసుకునే దేవుడు కాదు, ఆయనే తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు అండి. అది నా యేసయ్య గొప్పతనం. విలువైన జీవితాలను ఈ రోజున అమ్మేసుకుంటున్నారు. ఆనాడు ఏశావు జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేశాడండి? బైబిల్ గ్రంథంలో జ్యేష్ఠుడికి, ఇంటి పెద్దవాడికి ఆస్తిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఆస్తిలో 2 భాగం వస్తుందని ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ చరణంలో రాశారు. ఇంటి పెద్ద కొడుకుకి పాత నిబంధన గ్రంథంలో 2 భాగం వస్తుందంట. అలాంటి జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట కూటు కొరకు ఏం చేశాడు? అమ్మి వేసుకున్నాడు. ఈ రోజున నీ విలువైన జీవితాన్ని నువ్వు అమ్మేసుకుంటున్నావేమో, నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. మరలా నీకు విలువైన జీవితం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి స్తోత్ర. ఎవరు తమ విలువైన జీవితాలు పాడు చేసుకోకూడదని, విలువైన బ్రతుకులను పాడు చేసుకోకూడదని ప్రభు ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, తన రూపంలో తన పోలికలో చేయబడిన నీవు విలువైన వ్యక్తివి, దేవునికే విలువైన వ్యక్తురాలవే. కానీ సాతానుగాడే మనల్ని ఆయన విలువగానే చూస్తాడు. కానీ ఆడు మన జీవితాలను ఎలా చేశాడు? విలువలేని జీవితాలుగా చేశాడు. ఆడికి అమ్ముడుపోతే ఇక మన జీవితాలు ఏ జీవితాలు? విలువలేని జీవితాలే. కానీ దేవుని దగ్గరికి వస్తే మరలా దేవుడికి విలువైన జీవితం ఇస్తాడు. ఆయన విలువైన జీవితం ఇవ్వటానికే ఆయన నీ కోసం ఈ లోకంలోనికి ప్రభువు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, అమ్ముడుపోయిన, ఏమండి, మరి పాపానికి అమ్ముడుపోయిన వారిని, పాపానికి విక్రయించబడిన వారిని కొనాలంటే ఏం చెల్లించాలి? మాట్లాడట్లు అందరూ ఒకసారి గట్టిగా మాట్లాడండి. వెల. ఇప్పుడు దేన్నైనా మనం కొనాలంటే ఖచ్చితంగా దానికి ఒక వెల చెల్లిస్తే అది మన సొంతం అవుతుంది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటే, సాతానికి, పాపానికి అమ్ముడిపోయిన వారి కోసం న్యాయమైన క్రయధనాన్ని నిర్ణయించాలి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు పాపమునకు అమ్మబడిన మానవుణ్ణి తిరిగి కొనాలంటే, పాపానికి అమ్మబడిన మానవుణ్ణి కొనాలంటే ఏమండి ఎంత క్రయధనం చెల్లించాలి? పాపానికి అమ్మబడిన మానవుణ్ణి కొనాలంటే ఎంత క్రయధనం చెల్లించాలి? సాతానుగాడు నిజంగా మనల్ని ఎంత వాల్యూ లేకుండా చేశాడు. ఒక మాట చెప్తాను, కానీ మన దేవుడు అలాంటి వాల్యూ లేకుండా చేయలా, విలువనిచ్చాడు మనకి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఎంతో అబ్బురముగా, చూడండి, యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా. ఇక్కడ రాయబడుతుంది చూడండి, యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు. దేన్నైనా కొనాలంటే ముందుగా దాని యొక్క వెల నిర్ణయించబడవలసి ఉన్నదండి. దేన్నైనా కొనాలంటే ముందుగా దాని వెల నిర్ణయించబడవలసి ఉన్నది. దీన్నే విమోచన క్రయధనముగా పిలవటం జరిగింది. దేవునికి స్తోత్ర. పాపమునకు విక్రయించబడిన, పాపానికి అమ్మివేయబడిన సర్వమానవాళ్ళని తిరిగి కొనాలంటే ఎంత ధర చెల్లించవలసి ఉన్నది. ధర తగిన విధముగా చెల్లించకపోతే వస్తువు ఇవ్వబడదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డరా, న్యాయమైన క్రయధనమును చెల్లించాలి. చెప్పండి, ఏంటి? న్యాయమైన క్రయధనమును చెల్లించాలి. మనం కూడా ఏదైనా కొన్నప్పుడు ఖచ్చితంగా దాని వెల నిర్ణయించబడుతుంది. అది న్యాయమైన క్రయధనముగా అది చెల్లించబడి మనం కూడా తీసుకోవడానికే ఇష్టపడతాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక రేటు ఉండి మనం ఇంకొక రేటు కొంటామా దాన్ని? చెప్పండి బాబు, న్యాయంగా ఇచ్చి న్యాయంగా తీసుకోండి అయ్యా, మాకు పడిందే ఎంతయ్యా అంటారు కొన్నిసార్లు అమ్ముకున్న వ్యక్తి. అవును కదా, నాకు పడింది కూడా మీరు ఇవ్వకుండా ఇంకా తగ్గించి అడుగుతారేంటయ్యా అంటారు. చూసారా? అంటే దేన్నైనా ఒక వస్తువును కొనాలంటే దానికి ఒక న్యాయమైన క్రయధనము కావాలి. బైబిల్ గ్రంథంలో దావీదు దేవునికి బలిపీఠం కట్టడానికి దావీదు వార్నాను అనే ఒక వ్యక్తి యొక్క కళ్ళమును కొనాల్సి వచ్చింది.
వార్నాను అనే ఒక వ్యక్తి యొక్క కళ్ళం కొనాల్సి వచ్చింది. అప్పుడు ఆ వార్నాను అనే వ్యక్తి తన కళ్ళమును నీకు ఊరికనే ఇస్తానయ్యా దావీదు గారు, రాజా నీకు ఎలా ఇస్తానాడు, ఊరకనే ఇస్తానంటే తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. ఊరకనే ఇస్తానంటే తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పరా మీరు అందరూ? ఇప్పుడు దావీదు గారు దేవునికి బలిపీఠం కట్టడానికి వార్నాను అనే ఒక వ్యక్తి తన కళ్ళాన్ని ఊరకనే ఇస్తాన్నాడు. దావీదు ఊరిని తీసేసుకున్నాడా? దావీదు ఊరికనే తీసుకోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దానికి ఒప్పక కళ్ళమునకు తగిన వెల అనగా న్యాయమైన క్రయధనం చెల్లిస్తానని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆ భూమికి క్రయధనముగా 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను అనండి. అందరు వెనకాల ఉన్న సరే పలుకు తల్లి. 600 తులముల, అమ్మయ్య నేను అరకాసుకే కాసుకే ఉబ్బు తబ్బైపోతున్నాను. 600 బంగారు తులములు అనగానే కొంతమందికి ప్రాణం లేసి వచ్చింది. ఆ బంగారు మీద మాకుంటే బాగుండని చూస్తున్నాను నా వైపు. ఎంత ఇచ్చాడు వార్నాను కళ్ళానికి? చదవండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21-24 మీకు రిఫరెన్స్ చూపించడానికి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21-24. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకొని యెహోవాకు దహన బలులు, నా దేవునికి నేను ఓరకనే తీసుకొని దహన బలు అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని ఓర్నానుతో చెప్పి. చప్పట్లు కొట్టోసారి ప్రభువుని మహిమపరచండి. ఓరకనే ఇస్తానన్న దావీదు తీసుకోలేదండి. బాబు వద్దయ్యా, నీ సొత్తు నాకు వద్దయ్యా, నీకు నేను న్యాయమైన క్రయధనాన్ని నేను చెల్లిస్తాను. ఎందుకు ఈ రాత్రి ప్రభు మాట్లాడతాడంటే, సర్వలోకంలో మనుషులందరూ, సర్వలోకంలో మానవులందరూ పాపానికి అమ్మబడ్డారు. విలువైన జీవితాల్ని పాపానికి అమ్మేసుకున్నారు, విక్రయించబడ్డారు, అమ్మబడ్డారు. కానీ కొనేవాడు ప్రపంచంలో ఒక్కడు కూడా, ఆ పాపానికి అమ్మబడిన వ్యక్తిని కొనేవాడు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరండి, రాలేదండి. కానీ యేసయ్య కొంటాకొచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఎవరైనా నిన్ను అలాంటి పాపానికి అమ్ముడిపోయిన జీవితం నుండి విడిపించారు ఎవరు ఉన్నారు? యేసు తప్ప ఇంకెవరు లేరండి. అందుకే ఒక వస్తువు కోసం న్యాయమైన క్రయధనమును చెల్లించాలి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు సర్వమానవుల యొక్క విమోచన క్రయధనం ఎంతో చెప్పనా? సర్వమానవుల యొక్క విమోచన క్రయధనం అంటే సాతాను దృష్టిలో మనుషుల ప్రాణానికి ఏమి లేదంటే విలువ. సాతాను దృష్టిలో ఏమండి మనుషుల ప్రాణానికి ఏమి లేదు, విలువ లేదు. అందుకే పాపానికి అమ్ముడిపోయిన ఆ మనుషులండి విలువ లేని వారిగా చూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వమానవుల ప్రాణాల విలువ కేవలం 30 వెండి నాణ్యాలుగా నిర్ణయించాడండి. ఎవడు చెప్పండి? మనుషులందరి తరపున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బానిసగా అమ్మబడ్డాడు. మనుషులందరి తరపున యేసయ్య బానిసగా అమ్మబడ్డాడు. వారు యేసయ్యకు ఏర్పరిచిన క్రయధనం కేవలం 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు. జకర్యా 11:13 ఇప్పుడు చదవండి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి నేను పారవేసి తిని. అమ్మా, యేసు ప్రభుని ఇస్కరియోతు యోధ ఎంతకు అమ్మేశాడు తల్లి? అందరు చెప్పండి వెనకాల. యేసు ప్రభుని ఇస్కరియోతు యోధ ఎంతకు అమ్మేశాడమ్మా? 30 వెండి తులముల నాణ్యానికి యేసు ప్రభుని బానిసగా అమ్మేశాడు. అంటే ఇప్పుడు సాతాను దృష్టిలో మనుషుల ప్రాణాలకు ఇప్పుడు ఏమి లేదు చెప్పండి? విలువ లేదు, విలువ లేదు. ఆయన 30 వెండి నాణ్యాలకు అమ్మబడతాడని ఎప్పుడు రాశారు? పాత నిబంధనలోనే. ఇప్పుడు మనం చదువుకున్న జకర్యా గ్రంథంలోనే ఆయన 30 వెండి నాణ్యాలకు అమ్మబడతాడని ప్రవచనం ముందుగానే రాశారు. మత్తయి సువార్త 26:15 యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ని పట్టిస్తే, బాబు నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారయ్యా అని చెప్పినప్పుడు వారు 30 వెండి నాణ్యాలు నిర్ణయించి అతడికి ఇచ్చారు. ఎంతమా? 30 వెండి నాణ్యాలు నిర్ణయించి అతనికి ఇచ్చారు. బైబిల్ గ్రంథములో నిర్గమాకాండం 21వ అధ్యాయము 32వ వచనములో, ప్రియమైన దేవుని సాధారణంగా ఒక బానిస కొరకు చెల్లించే ధర
సాధారణంగా ఒక బానిస కొరకు చెల్లించే ధర 30 వెండి నాణ్యాలు. ఆ ఎద్దునైనను దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింప. అంటే సర్వమానవుల విమోచన క్రయధనం 30 వెండి నాణ్యాలైనా 30 వెండి నాణ్యాలు చెల్లిస్తే సర్వమానవాళకి విమోచన క్రయధనం దొరికేస్తుందా? దొరకదండి. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అమ్మేశాడు అంతే. ఎవరు చెప్పండి? మనకి 30 వెండి నాణ్యాల ద్వారాగా వచ్చేసిందా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. 30 వెండి నాణ్యాల ద్వారాగా మనందరికీ విమోచన వచ్చేసిందా? 30 వెండి నాణ్యాలు వచ్చిందండి. 30 వెండి నాణ్యాల ద్వారాగా విమోచన రాలేదండి. సాధారణంగా అది ఒక బానిసకు చెల్లించే ధర. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధ యేసుప్రభుని ఎలా అమ్మేశాడు? ఒక బానిసగా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉన్నవాడు. 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ యేసుప్రభుని బానిసగా 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే సాతాను దృష్టిలో మన ప్రాణాలకి ఏం లేదంటే, ఎరా మనుషుల బ్రతుకులు 30 వెండి నాణ్యాలా? 30 వెండి నాణ్యాలకి ఇప్పుడు మనకి విమోచన దొరికిందా? 30 వెండి నాణ్యాలకి మనం విమోచించబడ్డామా? మనం పాపము నుండి బయటపడ్డామా? లేదండి. ఆ క్రయధనం సాలలేదు, సరిపోదది. అసలైన క్రయధనం మరొకటి ఉంది. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. డబ్బు, వెండి, బంగారాలు వస్తువుల ద్వారాగా మనుషులకి ఏమి రాదు? విమోచన లేదు. పాపానికి అమ్మబడిన మానవుడమా ఏ వస్తువు ద్వారాగా విమోచించబడలేదు. కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చిన దేవుడు నజరేయుడైన యేసు. ఆ విషయాన్నే ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, అమ్మబడిన ఒక బానిసను విడిపించాలంటే ముందుగా ఆ విడిపించే హక్కు అందరికి ఉండదండి, సమీప బంధువుకు ఉంటుంది. అనండి మాట. ఒకవేళ ఎవరైనా బానిసగా అమ్మబడ్డారనుకోండి, ఆ బానిసను విడిపించాలంటే ఎవరు పడితే వాళ్ళు విడిపించడానికి కుదరదండి. ఆ విడిపించే హక్కు కేవలం సమీప బంధువుకు మాత్రం ఉంటుంది. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలు చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తూ ఉంటాం. మన కుటుంబంలో కానీ మన రక్త సంబంధంలో కానీ ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేసి ఏదైనా కేసులో ఇరుక్కున్నారనుకోండి, వెళ్ళగానే నువ్వు వాళ్ళకి ఏమవుతావు అంటారు. అనండి, వాళ్ళకి నువ్వు అన్నయ్య అవుతావా, తమ్ముడు అవుతావా, అక్క అవుతావా, చెల్లి అవుతావా? నువ్వు పూచికత్తుగా ఉంటావా? నువ్వు ఉంటావా షరతుగా? వాళ్ళకి ప్రతిగా నువ్వు ఉంటావా అని అడుగుతారు. అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకుంటారా? కేవలం సమీప బంధువులు. ఏమవుతావు? నీ కుటుంబంలో ఏమవుతావు? చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. మరి పాపానికి అమ్ముడు పోయిన మనుషులను విమోచించడానికి విమోచకుని ధర్మం చేసే ఒక ఆయన కావాలి. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమీప బంధువు కావాలి. బైబిల్ గ్రంథంలో దీని గురించి చెప్పాలంటే చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి. ఇర్మియా తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు హనామేలు ఇర్మియా యొద్దకు వచ్చి అనాతోతు నొద్దనున్న తన పొలమును కొనమని అడిగినాడు. దానికి కారణం ఏంటంటే, దాన్ని కొనటానికి హక్కు కలిగిన వ్యక్తి ఇర్మియా మాత్రమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరు మాత్రమే? ఇర్మియా మాత్రమే. ఎందుకంటే ఇర్మియా తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు హనామేలు ఇర్మియా యొద్దకు వచ్చి అనాతోతు నొద్దనున్న తన పొలము కొనమని అడిగాడు. మరి ఊళ్ళో చాలామంది ఉన్నారుగా, ఇర్మియా దగ్గరికి వచ్చి ఎందుకు అడిగాడంటే, ఇర్మియా చెప్పండి సమీప బంధువు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 32:7 నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనామేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే. మళ్ళానండి విమోచకుని. ఇప్పుడు ఒక పాపానికి అమ్మబడిన బానిసను కొనాలంటే దానికి విమోచకుని ధర్మం చేసే ఒక వ్యక్తి ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, సమీప బంధువు మాత్రమే. దేవునికి స్తోత్ర. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా సమీప బంధువు కాబట్టి అనాతోతులో ఉన్న తన పొలాన్ని కొన్నాడు. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి.
తర్వాత ఎలీమెలెకు భార్య నయోమి ఉందండి. నయోమి కూడా తన పొలాన్ని విక్రయించదలిచినప్పుడు ప్రియమైన దేవుడు బోయాజ్ అంటాడు తనకు హక్కు లేదని, వారి సమీప బంధువైన మరో ఒక వ్యక్తి హక్కు కలిగి ఉన్నాడని, అతడు ఆ విమోచన ధర్మము నెరవేర్చలేకపోతే నేను కొనగలనని బోయాజు గారు చెప్పారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళకి ఒక సమీప బంధువు ఉన్నాడు, ఆయన కొనలేని పక్షమున నేను ఆయన పక్షంగా అప్పుడు నేను ఆ పొలాన్ని కొంటానన్నాడు. బోయాజు సమీప బంధువుగా ఉన్నాడు, నయోమి పొలాన్ని కొనటానికి ముందుకొచ్చాడు. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఎవరు అండి? మనందరం పరాయి వారమా? కాదు. యేసయ్య స్వయంగా తన పోలికలో తన స్వరూపములో చేసుకున్న మనుషులం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్ర. అందుకే మనందరం పాపానికి అమ్మబడితే మన కోసం వచ్చిన సమీప బంధువు ఎవరు? కొట్టు చప్పట్లు కొట్టు. మన కోసం వచ్చిన సమీప బంధువు ఎవరు? యేసుక్రీస్తు. ఆ సమీప బంధువు వచ్చి మనకి విమోచకుని ధర్మం జరిపించి నువ్వు ఎక్కడ కూరుకుపోయావు అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఏ జిగటగల దొంగ ఊబిలో, ఏ నాశనకరమైన గుంటలో, అమ్మా ఏ పాపపు ఊబిలో బాబు నువ్వు కూరుకుపోయావో నిన్ను తీసుకురావటానికి, నిన్ను విడిపించటానికి ఆయనే ప్రతిగా ఉండి నిన్ను విడిపించిన సమీప బంధువు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకెవరైనా ముందుకు వచ్చారా? చాలాసార్లు మనం ఏదైనా సిచ్యువేషన్లో ఇరుక్కున్నాం అనుకోండి, కేసులో చిక్కున్నాం అనుకోండి, కొన్నిసార్లు మన అయిన వారు మన రక్త సంబంధులు కూడా మనల్ని తీసుకెళ్ళటానికి అనండి రారు. సంతకం పెడతారా? అమ్మో సంతకమా, భయం అండి. అమ్మ నిలబడతారా? ఏమోనండి, తప్పించుకొని తిరుగుతుంటారు. అప్పుడు చాలామంది అనుకుంటారు స్వయానా అయిన వారైనా రక్త సంబంధులైనా, కానీ నా పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి నిలబడేవాళ్ళు ఎవరు లేరు. అందరూ నా వారని నేను అనుకున్నాను, కానీ ఎవరు నా పక్షంగా నిలబడేవారు లేరు. మళ్ళీ మనం వెళ్ళి నిలబడితే, మనం వెళ్ళి సంతకం పెడితే, అరే మనం వెళ్ళి ఆయన పొదులు అక్కడ మనం ఉంటే రేపు మనం ఇరుక్కోలేమరా, మనకెందుకురా ఇదంతా తతంగం, వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు పాపానికి అమ్మబడిన మనందరి పక్షాన సమీప బంధువుగా ఆయన పిల్లలం కనుక ఆయనే వచ్చేసాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంతకు మించిన సమీప బంధువు ఎవరు లేరు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ పాపములో నువ్వు అమ్ముడుపోయి నీ పాపములో జీవిస్తున్న నీ జీవితంలో ఎవ్వరు కూడా నిన్ను విడిపించేవారు, ఎవరు కూడా నిన్ను విమోచించేవారు, నీ కొరకు క్రయధనముగా వెల చెల్లించేవారు ఎవరు లేరు. అందుకే ఈరోజు మూలవాక్యం, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనుషులు ఎంతో విలువైన వారు, కానీ సాతాను దృష్టిలో మనుషులు చెప్పండి విలువ లేనివారు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, 1 తిమోతి రాసిన పత్రిక, ఈయన అందరి కొరకు, ఎందరి కొరకమ్మా? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. యేసయ్య అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే, అనండి మాట, తన్ను క్రయదానముగా తన్ను తానే అనేకులకు ప్రతిగా, అంటే తన రూపమందు, తన స్వరూపమందు, తన సొంత చేతులతో నిర్మించుకున్న మనుషులు పాపానికి అమ్ముడుపోయారని, విలువైన జీవితాలు అమ్మబడ్డాయని, మళ్ళా వాళ్ళందరినీ ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటికి తీసుకురావాలని, ఎందుకంటే నా రూపములో నా సొంత చేతులతో నిర్మించుకున్న మనుషులు సాతాను వలన ప్రపంచమంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డరా పాపములో మునిగిపోయారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డరా తన్ను తానే ఆయన సమర్పించుకొని ఈ లోకములోనికి రావటం జరిగింది. దేవునికి స్తోత్ర. అంటే మనందరం దేవుని దృష్టిలో ఎంతో విలువైన, ఆడేమో మనల్ని విలువలేని వాడిగా చేశాడు, కానీ దేవుని దృష్టిలో మనందరం విలువైన వారు. ఆడు మన కాస్ట్ ఎంత కట్టాడంటే
వెండి తులములు కట్టాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు 30 వెండి తులములు కాదండి, తన్ను తానే అనండి మాట, తన్ను తానే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తన్ను తానే యేసుక్రీస్తు ప్రభుల వారు సమర్పించుకున్నారు. ఒక్క మాట చెప్పున, ఈరోజు పాపానికి అమ్ముడు పోయిన మనందరి కోసం క్రయము అనగా కొనటానికి ఆయన చెల్లించిన ధర అనండి, ధర. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, డబ్బులా, బంగారమా, వెండా, ఇతర వస్తువులా? సర్వమానవులందరి పక్షాన అనేకులకు విమోచన క్రయధనముగా పాపానికి అమ్ముడుపోయిన ప్రతి ఒక్కరిని కొనటానికి యేసయ్య చెల్లించిన ధర, తన పవిత్రమైన నిష్కలంకమైన డాగు ముడత మచ్చ కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన తన రక్తమే క్రయధనము. రక్తమే క్రయధనము, రక్తమే క్రయధనం. ఇప్పుడు చెప్పండి, యేసులాగా కొన్నవారు ఎవరైనా ఉన్నారా? పాపానికి అమ్ముడుపోయిన వారిని, పాపానికి బానిసలైన వారి కోసం క్రయధనమును చెల్లించిన వారు ఎవరు లేరు. కానీ అందరి కొరకు విమోచన క్రయధనముగా అమూల్యమైన రక్తాన్ని యేసయ్య ఆఖరి బొట్టు వరకు దారబోసారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్ర. ఒక విలువైన వస్తువు కనబడినప్పుడు కొనేవాడు ఆ వస్తువు కొరకు ఎంత అంటలా మీరందరూ? ఒక విలువైన వస్తువు కనబడినప్పుడు అండి అమ్మా, కనబడినప్పుడు ఆ వస్తువు కొరకు ఎంత వెలనైనా చెల్లించి కొంటాడు. కానీ సాతాను దృష్టిలో మానవుని విలువ కేవలం ఎంత? 30 వెండి నాణ్యాలు. దావీదు దృష్టిలో ఓర్నాను కలం విలువ ఎంత? కేవలం 600 తులముల బంగారం. పొలంలో దాచబడిన ధనం కొనడానికి ఒక మనుషుడు తనకు కలిగినదంతా అమ్మి పొలమును కొన్నాడు. అంటే వంశపారంపర్యముగా మానవులకు అందించబడిన వ్యర్థమైన జీవితము నుండి ప్రియమైన దేవుని బిడ్డలను విడిపించడానికి నశించిపోయే వెండి బంగారం వంటి వస్తువుల వలన కాదు, కానీ ఏ లోపము మచ్చ లేని గొర్రె పిల్లైన క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సర్వమానవాళికి విముక్తి కలిగింది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:18, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత ఏ మానవుడు పాపము నుండి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు అందరూ చేతులెత్తి యేసయ్య నన్ను కొనటానికి అనండి మాట. అమూల్యమైన రక్తాన్ని క్రయధనముగా చెల్లించారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచారు. ఈ ప్రాంతంలో ఈ మాటలు వింటున్న సహోదరి అందరూ పాపములోనే ఉన్నారు, పాపములోనే జీవిస్తున్నారు, పాపంలోనే బ్రతుకుతున్నారు, పాపములోనే చనిపోతున్నారు. కానీ పాపము నుండి విడిపించడానికి ఎవరు లేరు. యేసు ప్రభే సర్వమానవాళి పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చారు. ఎందుకయ్యని అడిగితే నీకోసమే వచ్చారు. ఈ రోజున మనుషుడు పాపము చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ పాప ప్రక్షాళన కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనుషుల యొక్క పాపములకు చెప్పండి ప్రాయశ్చిత్తం లేదు, ప్రక్షాళన లేదు. ఆ పాపము నుండి విమోచించబడలేకపోతున్నారు, విడిపించలేకపోతున్నారు.
కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుండి విమోచించబడాలంటే రక్తం చిందించబడాలి. బైబిల్ రాశారు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. దేవతలు బలి కోరుతున్నాయండి, కానీ యేసయ్య సర్వమానవులందరి కోసం బలి అయిపోయారు. ఆయన దేవతలు బలి కోరుతున్నాయి, కానీ యేసయ్య సర్వమానవులందరి కొరకు బలి అయిపోయారు. ఆడు మనకు కాస్ట్ 30 వెండి నాణ్యాలని ఆడు కాస్ట్ కట్టాడు, అంటే విలువలేని వారిగా చేశాడు. కానీ యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డరా, మనల్ని కొనటానికి, విమోచించడానికి ఆయన క్రయధనంగా చెల్లించింది డబ్బులో, వెండో, బంగారమో, వస్తువులో కాదా, తన అమూల్యమైన రక్తాన్ని, తన ప్రాణాన్ని సర్వ మానవుల పక్షంగా కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అంటే రక్తం చిందింపకుండా ఏం కలగదు? పాప. మరి నేను అడుగుతున్నాను, ఎవరైనా మానవుల కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచ చరిత్రలో? ఎవరైనా సర్వమానవుల యొక్క పాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? లేకపోతే ఏదైనా పుస్తకాల్లో ఎవరైనా చూశారా? ప్రపంచంలో ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టారు. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, మన కొరకు దెబ్బలు తిన్నారు, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు. ఇప్పుడు మీరు యెరూషలేము వెళితే యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంటుంది. అక్కడ చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి. అంటే అందరి కొరకు యేసయ్య ఏమయ్యారు? తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు. ఈ రాత్రి అలాంటి దేవుడు నీ ఇంటికి వచ్చాడు, అలాంటి దేవుడు నీ గుమ్మం దగ్గరికి వచ్చాడు, అలాంటి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం పాపములో ఉంటావు? ఎంతకాలం అవినీతిలో ఉంటావు? ఎంతకాలం దుర్మార్గంలో ఉంటావు? ఎంతకాలం దుష్టత్వంలో ఉంటావు? ఎంతకాలం పాపానికి అమ్ముడిపోయి నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీ పాపము నుండి విడిపించడానికే, విమోచన క్రయధనంగా ఆయనే నిన్ను కొనటానికే తన రక్తం అనే వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రాత్రి నువ్వేం చేయక్కర్లా, ఒక్క హృదయాన్ని ఆయనకిచ్చి, ఒక్క మనసును ఆయనకిచ్చి, ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా, నా ఇంట్లో చేర్చుకుంటున్నానయ్యా, నా కుటుంబంలో చేర్చుకుంటున్నానయ్యా, నా హృదయంలో చేర్చుకుంటున్నానయ్యా అని ఒక్క మాట పలకగలిగినట్లయితే ఈ రాత్రే నీ పాప శాప లోకము నుండి విడుదల పొందే రాత్రి. ఈ రాత్రే నీ పాప శాప లోకము నుండి విడుదల పొందే రాత్రి. నేను విమోచించిన వారు ఎవరు లేరు, నేను విడిపించిన వారు ఎవరు లేరు. నీకు సమీప బంధువుగా ఉండి నీ కొరకు విమోచకుని ధర్మం చేసిన వారు ఎవరు లేరు. ఆయన బిడ్డవు గనుక, ఆయన పోలికలో ఉన్న వ్యక్తివి గనుక నిన్ను ఆయన వదులుకోవటం ఇష్టం లేక, ఏ మనుషుల్ని ఆయన వదులుకోవటం ఇష్టం లేక ఆయనే పరమను విడిచిపెట్టి భూమండలానికి వచ్చి అర్ధరాత్రి అరెస్టు చేయబడి అన్యాయమైన తీర్పులు పొంది కళ్ళ గంతలు కొట్టబడి వీపు మీద పిడిగుత్తులు గుద్దబడి 1 కొరడా దెబ్బలు కొట్టబడి ప్రియమైన దేవుని ఈదుల్లో ఈడ్చికెళ్ళబడి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడారు. ఆయనకి సొగసైనను లేదు, స్వరూపమైన లేదు, వ్యసన కాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనున్నవాడుగా ఆయన వ్రాలాడారు. ప్రియమైన దేవుని బిడ్డరా, చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, డొక్కలో బల్లెంతో పొడిచారండి. శరీరం అంతా గాయాలే, దేహమంతా గాయాలే, గాయము లేని స్థలం అంటూ కూడా ఒక్కటి కూడా లేదండి. ఒక రైతు నాగల పట్టుకొని భూమిని దున్నితే చాలగా ఎలా పడుతుందో యేసయ్య శరీరం అంతా కూడా చాలగా చేయబడిందండి. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనం అయిపోయినట్లుగా యేసయ్య సర్వమానవాళి కోసం ఆయన మౌనమైపోయారు. అదేమన్నా ఒక పశువు రక్తం అనుకుంటున్నావా? అదేమన్నా ఒక జంతువు రక్తం అనుకుంటున్నావా? యేసుక్రీస్తు పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం అండి. ఏ మచ్చ లేని రక్తం అండి, అది ఏ డాగు లేని రక్తం అండి, ఏ పాపము లేని రక్తం అండి. ఆ రక్తాన్ని పాపములో ఉన్న అందరి కొరకు చిందించి ప్రాణం పెట్టిన దేవుడండి ఆయన. ప్రాణం పెట్టిన దేవుడండి. రాత్రి ఎక్కడ దొరుకుతాడు అలాంటి దేవుడు? నువ్వు ఆయనకి లోబడగలిగినట్లయితే
ఈ రాత్రి ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, మన క్రయధనం యేసయ్య ఏంటి? రక్తం. అందరు అనండి, అది కాస్ట్ చెప్పండి, కాస్ట్ చెప్పండి, ఏంటది? రక్తం. రక్తమే మనకి న్యాయమైన క్రయధనం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రక్తమే. ఈ దౌర్భాగ్యుణ్ణి, ఈ దిక్కుమాలిన వాడిని, ఈ పాప భూయిష్టమైన ఈ జీవితం కలిగిన నన్ను కొనటానికి ప్రభువా న్యాయమైన క్రయధనమైన నీ రక్తం చిందించావా? ఈ మాట గుండెల్లోకి వెళ్తే ఎలా ఉండదు తెలుసా? ఈ మాట నీ అంతరంగంలోకి వెళ్తే, ఇలాంటి పాపాత్ముడైన నన్ను కొనటానికి న్యాయమైన క్రయధనం అయ్యా. ఆడేమో 30 వెండి నాణేలకి తేల్చేసాడు నా జీవితాన్ని, నా బ్రతుకుని. నువ్వు న్యాయమైన క్రయధనం ఇచ్చావయ్యా. ఇక దానికి మించిన న్యాయమైన క్రయధనం ప్రపంచంలో మరొకటే లేదు, లేదు, లేదు. ఆ రక్తం నీకోసం యేసయ్య చిందించాడు. ఈరోజు అంత అద్భుతమైన రీతిలో ప్రాణం పెట్టిన దేవునికి మనిషి ఏమివ్వగలుగుతాడు? మానవుడు ఏమివ్వగలుగుతాడు? ఇంకా మనం ఏమి ఇవ్వలేము. కానీ ఒక్కటే, ఈ రాత్రి నీ హృదయం ఇస్తే చాలు. ఈ రాత్రి నీ హృదయం ఇస్తే చాలు. యేసు ప్రభుని ఈ రాత్రి నువ్వు చేర్చుకుంటే చాలు, నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. పాపానికి అమ్ముడు పోయిన నీవు, అమ్మబడిన నీవు ఈ రాత్రే విమోచించబడతావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రతి వ్యసనము నుండి, ప్రతి భయంకరమైన పాపము నుండి, భయంకరమైన శాపము నుండి ఈ రాత్రే నీకు విడుదల కలగబోతా ఉంది. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకే సాతాను యొక్క బానిసత్వం నుండి విమోచించటానికి తన విలువైన రక్తాన్ని క్రయధనముగా, పనికిరాని అర్హత లేని మన కొరకు విలువైన రక్తాన్ని యేసు ప్రభు వారు కార్చారు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. ఒకసారి మార్టిన్ లూథర్ గారి కలలో సాతాను వచ్చి, ఆయన నిద్రించుట ప్రారంభించిన సమయాలలో ఆయన నిందించటం ప్రారంభించాడంట. ఒకసారి మార్టిన్ లూథర్ గారి కలలో సాతాను వచ్చి ఆయన్ని నిందించటం ప్రారంభించాడంట. నిందించటం. సాతాను చాలా పొడవైన ఒక కాగితపు చుట్టను తీసుకొచ్చి, ఇదిగో ఇవన్నీ నువ్వు చేసిన పాపాలే అన్నాడంట. ఎవరితో? మార్టిన్ లూథర్ గారితో ఒక పొడవైన కాగితాన్ని తీసుకొచ్చి మార్టిన్ లూథర్ గారికి నిందించటం ప్రారంభిస్తూ, ఇవన్నీ నువ్వు చేసిన పాపాలే అన్నాడంట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు అన్నాడు, ఇంతేనా అని అడిగాడు. ఏంటి ఇంతేనా అని అడిగాడు. అందుకు సాతాను, కాదు ఇంకా ఉన్నాయని పెద్ద కాగితపు చుట్టను తెచ్చి మళ్ళా చూపించాడంట. మార్టిన్ లూథర్ గారు మరలా, ఇంతేనా అనండి, ఇంతేనా అని అడిగాడంట. సాతాను మళ్ళీ 3వ చుట్టను తీసుకొచ్చాడంట. ఇందాకేమో చెప్పండి, ఇప్పుడు 2 చుట్టలు అయిపోయినాయి, 3వది ఇంకా పెద్ద 3వ చుట్ట తీసుకొచ్చాడంట. అది కూడా చూపించాడంట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు నవ్వుచూ, నువ్వు మరిచిపోయిన విషయం ఒకటి ఉన్నదని, ఎర్రని సిరాతో అనండి, ఎర్రని సిరాతో యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేయునని ఆ కాగితపు చుట్ట పైన రాశాడంట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆడొచ్చి నిందిస్తున్నాడు. మొదటిసారి కాగితపు చుట్ట తీసి, ఇదిగో ఇవన్నీ నువ్వు చేసిన పాపాలే, ఇంతేనా? మళ్ళీ 2వసారి తీసుకొచ్చి, ఇంకా ఉన్నాయి, 3వసారి తీసుకొచ్చి, ఎన్ని పాపాలున్నా నా దేవుడు నా కోసం ఒక క్రయధనం చెల్లించాడు. అదే ఇప్పుడు చేతులెత్తి అందరు గట్టిగా చెప్పండి, యేసు రక్తం. గట్టిగా సభలో ఉన్న వారందరూ చెప్పండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేయను. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఎక్కడెక్కడికో పరిగెత్తమాకండి, యేసు రక్తం దగ్గరికి రండి. యేసు రక్తం దగ్గరికి రండి. తీర్థయాత్రలకు వెళ్ళినా, నదుల్లో మునిగిన, రకరకాల జపతపాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన మానవుల పాపం పోదు. మనుషుల పాపము కొరకు అమ్మబడిన వారి కోసం న్యాయమైన క్రయధనం ప్రపంచ చరిత్రలో ఒక్క ఆయనే చెల్లించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీ కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టేటప్పుడు యేసు రక్తం దగ్గరికి రావాలి. పాపం పోవాలంటే ఎక్కడికి వెళ్ళపోదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు. రక్తం, యేసు రక్తం దగ్గరికి రావాలి. యేసు రక్తం
ప్రతి పాపము నుండి కడిగి ఈ రాత్రి నన్ను పవిత్రపరుచయ్యా అన్నవారు, యేసయ్యా నీ రక్తము ద్వారాగా నన్ను కొన్నావయ్యా అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఒకసారి నన్ను కొన్నావయ్యా, నన్ను కొనటానికి నీ రక్తం ఇచ్చావయ్యా. అది అలాంటివి ఎలా కాదు, గుండెలు పగిలేలాగా ఏడవాలి యేసు దగ్గర. దేవునికి స్తోత్ర. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి యేసు ప్రభు వారు వచ్చారు. అమ్మబడిని ఎలాగ అమ్మబడ్డామో విన్నాం, ఎలా కొనబడ్డామో కూడా విన్నాం. క్రయమనగా కొనుట, విక్రయమనగా సర్వమానవులందరూ అమ్మబడ్డారు. అందరి పక్షాన ఆయన రక్తం కార్చి కొన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి వచ్చేయండి యేసు రక్తం దగ్గరికి, మీ అందరి జీవితాలు ఆయనకి అర్పించండి, ప్రభువును చేర్చుకోండి, పాపము నుండి విడుదల పొందండి. ఒకే హృదయాన్ని ఉంటుంది, ఆ ఒక్క హృదయం యేసు ప్రభుకి ఇస్తే చాలు. మీ జీవితంలో గొప్ప కార్యం ఈ రాత్రే జరగబోతుంది. ఈ రాత్రి జరగబోతుంది. ఇంకెవరైనా ఈ రాత్రి నా పాపము నుండి నాకు విడుదల కావాలి పాస్టర్ గారు, విలువైన జీవితం పాడు చేసుకున్నానయ్యా, ఆ జీవితాన్ని ప్రభుకి రాత్రి సమర్పిస్తానయ్యా, నా మనసు నా హృదయాన్ని మార్చుకుంటానయ్యా అన్నవారు ఎవరైనా ఈ సభలో ఉంటే, సహోదరుడు సహోదరి, ఇది మంచి అవకాశం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన త్యాగం ఎవరూ చేయలేదు. ఒక్కసారి ఈ మాటలు విని హృదయంలో ప్రభువుని చేర్చుకోండి. దేవుడి మాటలు వినికిల్లో దీవించునుగాక. అందరూ మోకాళ్ళు వేసేసి చేతులు పైకెత్తండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎంతమంది ఏడుస్తారో, ఎంతమంది పశ్చాత్తాపడతారో, తండ్రి నన్ను పాపానికి అమ్ముడుపోయిన నన్ను న్యాయమైన క్రయధనం ఇచ్చి నన్ను కొనటానికి నీ రక్తమునే నా కొరకు క్రయధనముగా ఇచ్చావయ్యా. ఏదైనా ఒక వస్తువా, విలువైన వస్తువు కనబడినప్పుడు అది ఎంత రేటు పెట్టైనా మేము కొనటానికి ఇష్టపడతావయ్యా. సాతానుగాడు మమ్మల్ని 30 వెండి నాణ్యాలుగా విలువలేని వారుగా వాడు చేశాడయ్యా. కానీ నీ రక్తం అనే క్రయధనాన్ని మా కోసం ఇచ్చావయ్యా. చేతులెత్తి నోరు తెరవండి. పాపానికి అమ్ముడుపోయిన వారిని విడిపించడానికి ఎవరూ లేరు, ఎవరూ రాలేదు. కానీ యేసయ్య ఒక్కడే ఈ లోకానికి వచ్చి నీకోసమే తన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టా. నన్ను కొన్నావయ్యా అన్నవారు చేతులు ఎత్తగలరా? నన్ను కొన్నావయ్యా, నీవే కానీ నన్ను కొనకపోతే ఈరోజు నాకు ఇలాంటి ధన్యత, ఇలాంటి భాగ్యం ఉండేది కాదు ప్రభువా. నువ్వు నన్ను కొన్నావయ్యా అన్నవారు చేతులు ఎత్తండి. దేవా, ఆ వెలే రక్తం, ఆ వెలే రక్తం, ఆ వెలే రక్తం పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిష్కలంకమైన అమూల్యమైన గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు. వెండి బంగారాలన్నీ కూడా క్షయమైపోయేవండి, క్షయమైపోయేవి. కానీ అమూల్యమైన రక్తం చేత, అలాంటి తండ్రి ఈ రాత్రి నా జీవితానికి ఇస్తున్నానని అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ అంతలో మీరు ఈ సభలో లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. నీలాంటి ప్రేమ గలవారు ఎవరు లేరయ్యా. నా కోసం క్రయధనముగా రక్తము కార్చావయ్యా అన్నవారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, నా హృదయానికి ఇస్తున్నానయ్యా అన్నవారు మాత్రమే లేచి నిలబడండి. అందరూ కాదండి. నా హృదయానికి ఇస్తున్నానయ్యా, నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా, నా కోసం క్రయధనముగా నువ్వు రక్తము కార్చావయ్యా. ఇదిగో వెనకాల 2-3 నిలబడ్డారు. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు సహోదరి, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతోనే ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడారు కనుక ఎవరైనా ఈ రాత్రి నా హృదయాన్ని ప్రభుకి ఇస్తున్నాను, నా కొరకు నా తండ్రి చెల్లించిన వెల సొంత రక్తం, శరీరమంతా గాయాలే, దేహమంతా గాయాలే, గాయం లేని స్థలం అంటూ కూడా ఏదీ లేదు. నాగల చాల కింద దున్నేశారు భూమిని. ఆయన శరీరం కూడా అలాగే దున్నబడిందమ్మా. ఆయన శరీరం అలాగే దున్నబడింది. నా కోసమే రక్తం కార్చి ప్రాణం పెట్టేవా అన్నవారు ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడండి. మీకోసం ఈ రాత్రి ప్రార్థన చేయటం జరుగుతుంది. తండ్రి, సిలువలో నా కోసం రక్తం కార్చావయ్యా,
అర్పించితివా నా కోసం ప్రాణం పెట్టావు ప్రభువా. ఇంకెవరు నా కోసం రక్తం కార్చలే, మాకు జీవిత ఇంకెవరు మా కోసం ప్రాణం పెట్టలేదు ప్రభువా. నీవే దిక్కు మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి సాక్షి ఇక రెండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అన్నవారు. నీవే మీరున్న స్థలంలోనే కన్నీరు కార్చండి, పశ్చాత్తాపడండి. ఈ రాత్రి నాతో మాట్లాడేవయ్యా, నా కోసం ఒక వెల చెల్లించావయ్యా, న్యాయమైన క్రయధనం చెల్లించావయ్యా. నీతోనే ప్రభు మాట్లాడారు, నీతోనే ప్రభు మాట్లాడారు, నీతోనే ప్రభు మాట్లాడారు, నీతోనే ప్రభు మాట్లాడారు. కనుక ఒక్క మాట ప్రభు చెప్పండి, నా హృదయానికి ఇస్తున్నాను అన్నవారు. ఇంకా ఎవరు నిలబడితే మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిలబడిన వారు నా హృదయానికి ఇస్తున్నానయ్యా, నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా అన్నవారు ఎవరైనా ఉంటే ఈ రాత్రే ఒకవేళ ఈ శబ్దయంత్రం ద్వారాగా ఇంటికాడు ఉండి వింటున్నా సహోదరుడ సహోదరి ఎవరైనా ఉన్నారా నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన వారు? ఈ రాత్రి సువార్త విన్నావు కదా, యేసయ్య ఒక్కరే నీ కోసం రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టారు. కనుక ఇప్పుడైనా నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఒక్కసారి నా హృదయాన్ని ప్రభుకి ఇస్తున్నానయ్యా, సమర్పిస్తున్నాను అన్నవారు. మరువలేనయ్యా నీ ప్రేమను, నిజమే ప్రభువా. మరచిపోనయ్యా నీ త్యాగము, సిలువలో నాకై తండ్రి చేసిన త్యాగం నా కొరకేనయ్యా, మరువలేనయ్యా నా జీవితం అంతా దారబోసిన నిన్ను మరవలేనయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, ఈ రాత్రి మరచిపోనయ్యా నేను నీకు లోబడిపోతున్నానయ్యా, ఈ రాత్రి నీకు లోబడుతున్నాను ప్రభువా.